ఒకవేళ మనం అడిగింది రాకపోతే ఏమనుకోవాలి? దేవుని ప్రణాళికకు ఇది సహకారము కాదన్నమాట. తండ్రి, అడిగినది ఇచ్చినందుకు నీకు వందనాలు, ఇవ్వనప్పుడు కూడా నీకు వందనాలు. నాకు అడిగినది ఇచ్చినా ఇవ్వకపోయినా నీ ప్రణాళిక నెరవేర్చుకుంటున్నందుకు నీకు వందనాలు. ఇది క్రైస్తవ జీవితం. దిస్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్. అంతేగాని మనం నమ్మాము, బాప్తిసం పొందేసాము, ఇప్పటి నుంచి మనకు లైఫ్ బాగుంటుంది అంటే ఏంటి బాగుండేది? దేవుని ప్రణాళికకు అవసరమైతే యోబు లాంటి పరిస్థితులు నీకు రావచ్చు. దేవుని ప్రణాళికలు అవసరమైతే నువ్వు ఒక హతసాక్షివు కావచ్చు. దేవుని ప్రణాళికకు నీవు అవసరమైతే దేవుడు నిన్ను ఒక రాజ్యానికి అధికారిగా హెచ్చించవచ్చు. లేకపోతే చెరసాలలు, హింసలు నువ్వు అనుభవించాల్సి రావచ్చు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు, ఈ మాట చెప్పి ముగిస్తాను. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు విశ్వాస వీరులు, అవునా కాదా? విశ్వాస వీరులేనా కాదా? ఎందుకు విశ్వాస వీరులు? అగ్ని బలమును చల్లార్చిరి. అగ్నిగుండంలో పడద్రోయబడి అగ్నివాసన అంటకుండా బయటకు వచ్చారు. అవునా? వాట్ ఎ గ్రేట్ వారియర్స్ ఆఫ్ ఫెయిత్. కానీ ఆదిమ సంఘంలో చాలామంది అగ్ని పుట్టించి కాల్వగా సజీవ దహనమైపోయి బూడిదైపోయారు. వాళ్ళు విశ్వాస వీరులా కాదా? ఏమండి, ఆదిమ సంఘము వేలాది మందిని రోమా ప్రభుత్వం సజీవంగా దహనం చేసి చంపేశారు. ఎందుకు గాలిపోయారు వాళ్ళు? షద్రకు, మేషాకు, అబేద్నెగో లాగా వాళ్ళు ఎందుకు తప్పించుకోలేదు? నేను చెబుతున్నాను, సింహాల గుహలో నుండి దానియేలు తప్పించుకున్నాడు. కానీ మొదటి శతాబ్దములో వేలాది మంది భక్తులను సింహాలు చీల్చుకొని తినేసినాయి. అంటే వీళ్ళకి విశ్వాసం లేకనా? సింహముల నోళ్లను మూసిన వాళ్ళు విశ్వాస వీరులే. సింహాలకు ఆహారం అయిపోయిన వాళ్ళు కూడా విశ్వాస వీరులే. అగ్నిగుండములో నుండి అగ్ని వాసన అంటకుండా వచ్చిన వాళ్ళు కూడా విశ్వాస వీరులే. అగ్నికి ఆహుతైపోయిన వాళ్ళు కూడా విశ్వాస వీరులే. అక్కడ దేవుని ప్రణాళిక కొరకు అదవసరం, ఇక్కడ దేవుని ప్రణాళిక కొరకు ఇదవసరం. ప్రణాళిక ముఖ్యం. నీ సుఖము, నీ సరదా, నీ కోపం ఇది ముఖ్యం కాదు. అందుకే అన్నాడు, నిన్ను నీవు చంపుకోవాలి, నీ అహం చచ్చిపోవాలి. ఐ యామ్ నాట్ ఇంపార్టెంట్. నేను ముఖ్యం కాదు. నా కోరికలు, నా సరదాలు తీరడం ముఖ్యము కానే కాదు. దేవుని ప్రణాళిక నెరవేరడమే ముఖ్యం. స్వచిత్తము చంపుకొని, ప్రభువా నీ ప్రణాళిక ఎలా నెరవేరుతుందో అలాగా, అవసరమైతే నన్ను దానియేలులాగా తప్పించు, లేదా సింహాలు చీల్చుకొని తినేసేయని. అవసరమైతే షద్రకు, మేషాకు, అబేద్నెగోలాగా నన్ను తప్పించు, లేకపోతే అగ్నికి కాలి బూడిదైపోని. ఐ డోంట్ మైండ్ ఎట్ ఆల్. జవాబిచ్చినా ఇవ్వకపోయినా నీ ప్రణాళిక నా ద్వారా నెరవేరని. నన్ను ధనవంతుని చేసి, ధనవంతురాలని చేసి నీ కార్యం నెరవేర్చుకుంటావు, లేక నన్ను నిరుపేదని చేసి నెరవేర్చుకుంటావు. నీ చిత్తం. నీ వాగ్దానములన్నీ అవి నిశ్చయములై ఉన్నవి. అవి నా జీవితంలోకి నీ ప్రణాళికను బట్టి వచ్చి అమలైపోవునుగాక, నెరవేర్చబడునుగాకని మనం ప్రార్థన చేయాలి. ఇది క్రైస్తవ జీవితం. దిస్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక ఇంతకంటే ఎక్స్ట్రా మనం చేయవద్దు.
ఇంతకంటే ఎక్స్ట్రాలు వద్దు. తప్పక అడిగాము ఇవ్వాలి. అంటే ఏంటి అడగగానే ఇచ్చేదేంటి? దేవుడు నీ సేవకుడు కాదు, నీవు ఆయన సేవకుడివి, నీవు ఆయన సేవకురాలివి. దేవునికి స్తోత్రం కలుగును గాక.